కులగణనపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో చర్చ జరిగింది. విపక్షం నుంచి పాయల్ శంకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ కులగణనపై సందేహాలను లేవనెత్తారు. బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే సర్వే చేస్తున్నట్లుగా ఉందంటూ విమర్శించారు. సర్వేలో బీసీ, ఎస్సీ జనాభా తగ్గినట్లు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జీహెచ్ఎంసీలో ఎక్కువ మంది సర్వేలో పాల్గొనలేదని, ప్రభుత్వం మరోసారి పారదర్శకంగా సర్వే నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. గతంలో ఊరు పేరు తెలియని వారితో సర్వే చేయించారని, ఆ సర్వేను లిమ్కా బుక్కు పంపించారు, కానీ అసెంబ్లీలో మాత్రం చర్చకు పెట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అధ్యక్ష, ఆ రోజు ఉన్నటువంటి పాపులేషన్ అంటే 2011 అంటే 14 సంవత్సరాలు, అంటే దగ్గర 13-14 సంవత్సరాలలో ఒక 6 లక్షల పాపులేషన్ పెరిగినట్టే చూపిస్తుంది అధ్యక్ష. ఇక్కడ 370 అంటే మీరు చేసింది 354 అయితే 96.9 అయితే ఇంకా 3.1 పార్టిసిపేట్ చేయలేదనేటువంటి. అయితే ఈ లెక్కలని నిన్న నుంచి చూస్తుంటే అధ్యక్ష, బీసీ సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, అనేకమైనటువంటి డిబేట్ల ద్వారా కావచ్చు, కొన్ని అనుమానాలు కూడా వ్యక్తపరుస్తుంటారు. దీంట్లో ప్రధానంగా ఈ పాపులేషన్ పెరగాలి కదా, ఎట్లా తగ్గింది అనేటువంటిది. ఓ వైపున బీసీల పాపులేషన్ తగ్గినట్టు కానీ, రెండో వైపున ఎస్సీల పాపులేషన్ తగ్గినట్టు కానీ, మూడో వైపున ముస్లిం పాపులేషన్ తగ్గినట్టు కానీ, ఓసీల శాతం పెరిగినట్టు కానీ కొన్ని లెక్కలు వస్తున్నటువంటి సందర్భం అధ్యక్ష. గౌరవ చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో గణాంకాలు చెప్పినట్టు, ఆ గణాంకాల ద్వారా తెలిసినటువంటి విషయాలలో చర్చ జరుగుతుంది అధ్యక్ష. నేను మళ్ళీ కోరుతా ఉన్నా, ఏదైనా అంశం ఉంటే తప్పకుండా మంచి సలహా ఇవ్వండి. డెఫినెట్లీ దాన్ని సానుకూలంగా తీసుకుపోయేటువంటి బాధ్యత తప్పకుండా. బలహీన వర్గాలకు నిజంగా న్యాయం జరగాలని అనుకుంటే, బలహీన వర్గాల వారికి ప్రభుత్వం భవిష్యత్తు కార్యక్రమం మంచి కార్యాచరణ తీసుకొని పోవాలనుకుంటే అన్ని రకాల సలహాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి అందరినీ కూడా, గౌరవ సభ్యులందరినీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. దీన్ని కూడా రాజకీయం చేసి నేను పొద్దున కూడా మాట్లాడుతుంటే, దయచేసి ఇది ఒక సున్నితమైన అంశం. చాలా కాలంగా ఆవేదనతోటి ఎంతో మంది మేధావులు, ఎంతో మంది ఉద్యమకారులు, విద్యార్థి నాయకులు ఈ అంశం గురించి ఉద్యమిస్తే, ఇలా రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా అందరూ కూడా కలిసి ఎవరెంతో వారికంతా అనేది తెలవాల్సిందే. దాని కొరకు ఎటువంటి బేషిజం లేదు అనే ఆలోచనతోటి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోబడ్డది అధ్యక్ష. కాబట్టి దయచేసి సభాధ్యక్షులుగా మీరు దయచేసి ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూను అందరికీ బలహీన వర్గాలకు న్యాయం జరగాలనే ఆలోచనతోటి ప్రభుత్వం ఒక కార్యాచరణ తీసుకుపోయే సందర్భంలో దీన్ని కూడా ఏదైనా అటువంటి మిగతా రాజకీయ అంశాలను సంబంధం లేకుండా బలహీన వర్గాలకు న్యాయం జరగాలి, ఒక రోడ్ మ్యాప్ రావాలి. రాబోయే కాలంలో సాంకేతికంగా ఎటువంటి పథకాలు వీళ్ళకి అందించాలి, ఏం చేద్దామనే దాని కొరకు ఆ వర్గాలకు న్యాయం చేయడానికి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చే విధంగా సలహా సూచనలు ఇవ్వాలని గౌరవ సభ్యులందరినీ హృదయపూర్వకంగా కోరుతూ నమస్కారం చెప్తున్నా అధ్యక్ష. మేము చేసినటువంటి సర్వే ప్రకారం ఈ రాష్ట్రం 3,47,554 అనే సంఖ్య. మరి ఈ 98,52,168 ఎవరు ఎక్కడికి వెళ్ళిండ్రు? 3,30,30,000 ఈ సంఖ్య తీసేస్తే 4,33,29,722 ఒక అధికారిక వెబ్సైట్లో ఉన్నటువంటి లెక్క. దాంట్లో 3,32,00,000 ఓటర్లు అన్న. నేను చెప్తున్నది అధికారిక వెబ్సైట్ లెక్కనే చెప్తున్నా, ప్రభుత్వం పెట్టినటువంటి వెబ్సైట్ లెక్కనే చెప్తున్నా. అయితే ఈ 98,52,168 మంది తక్కువ ఎస్సీ మీద చూపిస్తున్నారు. సరే, తక్కువ ఎస్సీ చూపిస్తున్నారు. ఇక ఇందులో ఇంకా ఒక గొప్పగా మాకు అనుమానం వచ్చే విధంగా కుట్ర జరిగినట్టు అనిపిస్తున్నారు అధ్యక్ష. వెనకబడ్డ కులాలలో కొంత అవేర్నెస్ తక్కువ ఉంటుంది. మేము ఫ్యామిలీ ప్లానింగ్కి కొంచెం తక్కువనే వెళ్తాం. మా ఇంట్లో 2 పిల్లలు, 3 పిల్లలు, 4 పిల్లలు ఉంటారు అధ్యక్ష. కానీ మా జనాభా 14 ఏళ్లలో తగ్గిపోయింది అధ్యక్ష. అంటే 14 సంవత్సరాల నుంచి కాపురాలే జరుగుతలేవా? ఆ కుటుంబాలలో పిల్లలే ఉడతలేరా? అసలు ఈ సంఖ్యని ఏ రకంగా నిర్ణయించారు?
శాసనసభలో జరిగే ఇంత సీక్రెట్ డిబేట్ ద్వారా మీరు ప్రజల్లో అనుమానాలు అపోహలు స్ప్రెడ్ చేసే విధంగా ఉంటే మాత్రం అది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటి, మీ ద్వారా ఈ సభ సభ్యులందరికీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము. 10 ఏళ్ల పాటు వాళ్ళున్నారు, ఢిల్లీలో మీరు 10 ఏళ్ల పాటు ఉన్నారు. మీరు ఎక్కడన్నా బీసీ కులగణన మొదలుపెట్టినండి? మీరు ఏ బీజేపీ రాష్ట్రం మొదలుపెట్టినా? మీరు నరేంద్ర మోదీ గారు మొదలుపెట్టలేదు. స్పీకర్ సార్, ఇదొక చారిత్రాత్మక మార్పు. భారతదేశం యొక్క చరిత్రలో సామాజిక న్యాయం కోసం ఇది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఇనిషియేటివ్తో మొదలుపెట్టిన విషయం దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఎక్సైజ్ గురించి ముఖ్యమంత్రి గారు వివరంగా చెప్పారు. నేను నా సుదీర్ఘ కాలంలో శాసనసభలో పార్లమెంట్లో అనుభవంతో ఇంత భారీ స్థాయి ఎక్సర్సైజు ఇంత మెటికులస్గా ఇంత సిస్టమేటిక్గా జరగలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇది కొత్తగా పదం తీసుకొచ్చిండ్రు. మరి నేనైతే ఇది ఎక్కడా చూడలేదు. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు, ఇది ఎక్కడ పదం అధ్యక్ష? అసలు ఇది రాజ్యాంగం ఒప్పుకుంటుంది అధ్యక్ష? ఇటువంటి పదాలు వాడి ఈ రిపోర్టు మీరు బయట పెట్టి రేపు బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారు అధ్యక్ష? హిందూ బీసీలు, ముస్లిం బీసీలు, అసలు ఈ రకంగా బీసీలు ఉంటారా? బీసీలు అనే పదం ఇది ఎక్కడైతే మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఈ పదాన్ని మీరు జోడించిండ్రో ఇదొక్కటి రాలధ్యక్ష కోర్టులు కొట్టేటందుకు. ఇక రావాధ్యక్ష, రిజర్వేషన్లు రావాధ్యక్ష. కోర్టు ఒక్కసారి హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా హిందూ బీసీ, ముస్లిం బీసీ అనే పదం వాడిండ్రు అని ఒక్కసారి మామూలు వ్యక్తి ఒక పిటిషన్ ఎత్తే అధ్యక్ష, వారం రోజులు ఇది కొట్లు పోతాయి అధ్యక్ష. మరి తెలిసి చేస్తున్నారా లేదా అధికారుల తప్పిదమా? సరే, ఇది ఎట్లన్నా కొట్టేసేది కదా, ఇది ఒక రోజుకి అసెంబ్లీకి కదా, ఏదో 4 కాగితాలు పెట్టేది కిరికిరి వస్తుంది, రేపో మాపో ఎలక్షన్ చేయాలని చెప్తున్నారా? మాకు అర్థమైతలేదు అధ్యక్ష. మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను మొదలు ఒక మాట చెప్పిన అధ్యక్ష, మీరు కామారెడ్డిలో చేసినటువంటి డిక్లరేషన్ వల్ల మేము చాలా సంతోషపడ్డాం. మా ద్వారా మీకు విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, మీరు రాజకీయంగా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయకండి. ఇది మా పరిధి కాదు, కేంద్ర ప్రభుత్వం అని చెప్పి రాజకీయంగా మీరేదో దీంట్లోకి వెళ్ళి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేయకండి. నేనిప్పుడు మిత్రుడు బీసీ నాయకుడు నేను అడుగుతున్నా అధ్యక్ష, నా లెక్కల ప్రకారము, మా ప్రభుత్వం చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన లెక్కల ప్రకారము బీసీ జనాభా 56.33% అధ్యక్ష. 2014లో ఇంటెన్సివ్ హౌస్ హోల్డింగ్ సర్వే ప్రకారం బీసీలు 51% అధ్యక్ష. ఈరోజు బీసీలు పెరిగినరా తగ్గినరా అధ్యక్ష? ప్లస్ ఓసీలు వీళ్ళిక్కడ అధ్యక్ష, ఓసీలు వీళ్ళిక్కడ ఏం చూపించిండ్రు అధ్యక్ష? 21% చూపించిండ్రు అధ్యక్ష. కానీ అదే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన సర్వేలా ఓసీల పర్సెంటేజ్ ఎంత చూపించిండ్రు అధ్యక్ష? లెక్కలన్నీ మీకు డీటెయిల్గా ఒక 1 by 1 మొత్తం చెప్పి నేను డీటెయిల్స్ చెప్పిన కదా అధ్యక్ష. 15% ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఓసీల శాతం ఉంటే, ఈ అబద్ధాల సంఘం పెట్టిన డాక్యుమెంట్లో 21% ఓసీలు ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మా మిత్రుడు 51% బీసీలు వాళ్ళు చూపిస్తే 56.33% ఈ ప్రభుత్వం బీసీల లెక్కలు చూపిస్తే బీసీలు పెరిగింది. వాస్తవ పరిస్థితులను తీసుకొచ్చి సభ ముందు పెట్టి డీటెయిల్గా చెప్పి పెరిగినరు, ఈ ప్రకారం ఉన్నది అని మేము చెప్తున్నాం అధ్యక్ష. ఇందులో ఎక్కడ వీళ్ళు ముస్లిం మైనారిటీ లెక్క చూపించలేదు అధ్యక్ష, 4 కేటగిరీలు చూపించారు.